హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణకుమారి 777. ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు, లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ఈరోజు నేను దోసకాయ ఉందని కర్రీ వండుతున్నాను. ఇక్కడ చూడండి, ముందుగా అయితే మెత్తలు శుభ్రంగా వేడి నీళ్ళు వేసి కడిగేసుకోవాలండి. ఇసుక ఉంటుంది, బండకంటే బండగా పాముకోండి, చక్కగా ఇట్లా రావాలి తెల్లగా కూడా. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా, దోసకాయ ముక్కలు. ఇప్పుడైతే ప్యానం పెట్టేసానండి, నేను మూగుడు పెట్టాను. ఇదిగోండి, ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ అయితే వేసుకున్నాను. చూడండి, ప్రతి ఒక్కరు నేను ఎలా వండుతాను అనేది వీడియోస్ పెడుతున్నాను. బాగా మీకు ప్రతి వీడియో షేర్ చేసుకుంటాను. అయితే ఆయిల్ వేడెక్కుతుందండి. చూడండి, వీడియోస్ బాగుంటే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైవ్ కూడా ఉంటుంది మన ఛానల్లో. ప్రతి ఒక్కరు లైవ్ కూడా ఉంది, షేర్ చేస్తే 10 మందికి అవుతుంది. అందరూ చూడగలరు నా వీడియో. ఎక్కడ దాకా వెళ్తుంది అనేది కూడా కామెంట్ చేయండి. ఇప్పుడైతే నేను మెత్తలు అయితే వేసేస్తున్నాను. కొంచెం యాగాలండి. వేగిన తర్వాత ఒక దాంట్లో తీసేసుకున్నాం. మళ్ళా యూట్యూబ్లో కొత్త రూల్స్ వచ్చినాయంటండి. అందరూ కూడా ఫేస్ చూపించండి, అలాగే మీ వాయిస్ కూడా ఇవ్వండి. చాలామంది యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలని ముందుకు వస్తున్నారు. ప్రతిదీ మీ ఫేస్ అనేది చాలా బాగా చూపించండి. ఎవరు సొంతంగా మన వీడియోస్ పెట్టుకుంటేనే చాలా గ్రోత్ అవుతాం మనం. ఈ మెత్తల్లో మాత్రం ఇసుక బోర్డు ఉంటుందండి. మనం వాష్ శుభ్రంగా చేసుకోవాలి, అలాగే పంటికి తగిన కరకరలు ఆడుతూ ఉంటుంది. మీతో మాట్లాడుతూనే ఒక పక్కన నేను స్టవ్ మీద పెట్టాను. అలాగే ఇక్కడ నేను టీ తాగుతున్నాను. చూసారా, టీ తాగుతున్నానండి మామూలుగా. చూసారు కదా, వేగుతున్నాయి. నిజానికి ఫుల్ బ్లాక్ తీయాలంటే ఎవరైనా వీడియో పట్టుకొని తీయాలి. మామూలుగా నేనేమో ఇట్లా పెడుతున్నాను. చాలామంది అయితే చాలా చూస్తున్నారు, ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేయండి. అయితే ప్లేట్లో కట్టి తీసేసుకుంటున్నాను. వేగిపోయినాయి చూసారా. ఏదైనా నీసు ముందుగానే వేపుకుంటే నీసు వాసన అనేది పోతుంది. కడుపు నిండా అన్నం తినచ్చు మనం. ఓకేనా, ప్రతి ఒక్కరు కూడా ఇదిగోండి తీసి ఇలా పక్కన పెట్టేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. ఇలా కలిపేసుకోండి. అబ్బా, మంచి స్మెల్ అయితే వస్తుంది. మెత్తలు కదా.
ఏ కూరలో అయినా పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. కానీ ఇప్పుడైతే అందరికీ గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం కదా, చూసుకొని వేసుకోండి. నేను ఎక్కువ అయితే వాడను, కూరలో చట్నీకి మాత్రమే వాడతాం మేము. ఇలా వేగిన తర్వాత స్టాండ్ పైకి చూసారు కదా. ఇప్పుడైతే దోసకాయ ముక్కలు టమాటాలు కూడా వేసేస్తాను, ఎందుకంటే దోసకాయ కొంచెం మెత్తగానే ఉడికిపోతుంది తొందరగా, ఏమీ అవ్వదు. వాటర్ కూడా బాగా ఎక్కువ ఉంటుంది దోసకాయలో. మా ఇంట్లో తినేది తక్కువ, కానీ ఎప్పుడైనా తెచ్చుకుంటే ఇట్లా వండుతూ ఉంటాం. ట్రై చేయండి, బాగుంటుంది. ఒకసారి కలిపేసుకొని మనం మూత పెట్టేసుకుందాం. ఇట్లా మూత పెట్టేసుకుంటే దాంట్లో ఉన్న నీరంతా వస్తుంది, చూడండి. ఇంతకీ నా వీడియోస్ చూస్తున్నారా? కింద వీడియో కింద కామెంట్ అనేది చేయాలి. లైవ్ పెట్టినప్పుడు మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో అనేది కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరూ కూడా లైవ్ అనేది ఉంటుంది ఛానల్లోని. సపోర్ట్ ఉంటేనే అందరం ముందుకు వెళ్ళగలం వీడియో, ఓకేనా? యూట్యూబ్లో టెక్స్ట్ అనే వాళ్ళు చాలా మన కోసమే చెప్తున్నారు, అది కూడా గ్రహించండి అందరూ కూడా. ఒకసారి కలుపుకుందాం. దోసకాయ కూరలో నీరే దిగుద్ది కాబట్టి ఆయిల్ కొంచెం తక్కువే వేసుకోవచ్చు. చూసారా, ఊరికనే మగ్గిపోద్ది. టమాటాలు ఉన్నాయి కదా అని ఎక్కువ వాడమాకండి, మన కిడ్నీలో రాళ్ళు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. హాస్పిటల్కి వేసే రూపాయల కన్నా ముందు హెల్త్ కూడా చాలా దుంపితే. ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు, లైక్ చాలా ఇంపార్టెంట్. ఇందుకే వంట చేస్తున్నాను, మనిషిని కనపడలేదు అనుకుంటారేమో. నేను ఇక్కడే ఉన్నానండి, మీకు కనిపిస్తున్నానో లేదో వీడియోలో. చాలామంది చూస్తున్నారు, షేర్ చేస్తున్నారు, చాలా ఆనందంగా కూడా ఉంటుంది. ఇంకొంతమంది ఛానల్స్ అందరూ కూడా చూడాల్సిన. ఇప్పుడైతే కలుపుకొని ఉప్పు కారం వేసుకుందాం. మీ దగ్గర కూడా కొంచెం కరివేపాకు ఉన్నా వేసుకోండి. నా దగ్గర కరివేపాకు బాగోలేదని పారేసాను. ఆల్రెడీ పచ్చిమిర్చి ఎక్కువగానే వేసాను, కారం నిండుగా ఉందని. ఇదిగోండి 1 స్పూన్ అయితే వేస్తాను. అదేంటక్క 1 స్పూన్ చూపించి 2 స్పూన్ వేసారు అనుకోవద్దు, ఎందుకంటే ఇది చిన్న స్పూనే. పసుపు ఒక 1/2 స్పూన్, అలా 1/2 స్పూను. అలాగే మీ రుచికి సరిపడా ఉప్పు. ఇట్లా ఒకసారి కలిపేసుకోండి. ఊరికనే మగ్గిపోద్ది కూర కూడా, చాలా టేస్ట్గా ఉంటుంది. ఆల్రెడీ సగం మగ్గిపోయింది. దోసకాయ తెచ్చినట్టే వండేసుకోవాలండి, లేదనుకుంటే అది ఒక రకంగా వాసన వస్తుంది, బాగోదు కూడా. చూస్తారు కదా. ఇప్పుడైతే నేను ముందుగా వేసుకున్న మెత్తలు కూడా ఇందులో వేసేస్తున్నాను. ఈ ఏగలేంటో చాలామంది ఇలా కూర వండినప్పుడు వాటర్ అనేది వేయరండి. అది ఏమవుతుందంటే కారం పచ్చి వాసన వస్తుంది. కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటే ఏ వాసన కూడా ఉండదు. చూసారా,
ఒక 2 నిమిషాల్లో ఉడికిపోతుంది ఇది. మీకు ఏమైనా ఉప్పు సరిపడితే వేసుకోండి, నాకు సరిపడినంత నేను వేసుకున్నాను. ఓకేనా, మరి చూద్దాం నెక్స్ట్ ఎలా వస్తుందో. ఇదిగోండి, కొంచెం కరివేపాకు చెట్టు లేతగా కోసాను, ఎందుకంటే మెత్తలో కొంచెం నీసు వాసన వస్తాయి కాబట్టి వేసుకుందాం. ఇందాక అన్నం వండేసి వాటర్ ఇప్పుడు తీసానండి. మేము ఉన్నది ఇద్దరమే కాబట్టి సరిపోతుంది. ఎండాకాలం నీళ్ళు ఎక్కువ తాగేస్తున్నాం, అన్నం తక్కువ తింటున్నాం కాబట్టి సరిపోతుంది ఇద్దరికి కూడా. మంచి స్మెల్ అయితే వస్తుంది. ఒక్కసారి దోసకాయ మెత్తల కర్రీ ట్రై చేయండి. ఫుల్ వీడియో కదా, అందరూ లైక్ చేయండి. ఇంతకీ మీ ఇంట్లో ఏం స్పెషల్ కింద కామెంట్ చేసేయండి. ఓకేనా, ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు, కామెంట్ అనేది కంపల్సరీ ఉండాలి. ఓకేనా, ఎట్లా ఉంటుందని కామెంట్ చేయండి. ఒక్క పావు గంట సేపు లేట్ అయినా మన వీడియో మనమే తీసుకొని అప్లై చేసుకుంటూ ఉంటే ఛానల్ చూస్తూ ఉంటారండి. కొత్త ఛానల్ వాళ్ళకి అప్పుడే మనం థంబ్నెయిల్ అనేది రాదు. నిజం చెప్పాలంటే మనం ఫస్ట్ నుంచి షార్ట్ వీడియోస్ థంబ్నెయిల్ వస్తుంది కొంతమందికి. అది అప్లై చేయడం అనేది మనలాంటి వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి నేను థంబ్నెయిల్ నేర్చుకుంటాను, కంగారు పడద్దు. అంతలోకి చూసేసేయండి, స్మెల్ అయితే వస్తుంది. చూసారా, కూర భలే ఉంది కదా.
చూసారా, మీతో మాట్లాడుతూ ఉండగానే చెట్టు పువ్వులు ఉంటే కోసుకొచ్చారండి. మామూలుగా మన చెట్టు పువ్వులు ఎక్కువ కొయ్యను, చెట్టు ఉంటేనే అందంగా ఇష్టపడతాను నేను. కొంతమంది ఎప్పుడైనా అడుగుతూ ఉంటే ఇస్తూ ఉంటాను. ఇప్పుడు దీన్ని మాలైతే కడతాను. కూర ఉడుకుతుంది కదా, చూసేయండి నేను ఎలా కడతాను ఏంటో అనేది కూడా. దారం ఎక్కువ రాకైనా పర్వాలేదు. ఎండకి ఏమవుతుందంటే వరలిపోతున్నాయి పువ్వులు. చూద్దాం, సాయంత్రం ఎవరైనా పిల్లలు వస్తే ఇద్దాం, అందుకని కడుతున్నాను. మాల రాని వాళ్ళు కూడా ఈ ఛానల్లో నేర్చుకోండి. ఇదిగోండి, మాల ఈ రకంగా కట్టాను. చూశారు కదా, మీకు కనిపిస్తుంది కదా. మాల అయితే కట్టేసాను పువ్వులతో. మన కూర కూడా రెడీ అయిపోయింది. వెళ్ళి చూద్దాం రండి. మరి ఇంకెందుకు వెయిట్, ఓపెన్ చేసేద్దామా? అబ్బా, అయిపోయిందండి. ఇలా ఒకసారి కట్టేసుకుందాం. చూసారా, చాలా బాగుంటుంది. ఇట్లా ఒకసారి ట్రై చేసేయండి. ఇంకెందుకు వెయిట్, స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. ఇది మన దోసకాయ కర్రీ. ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్కి వెళ్ళి చూసేసి లైక్ చేసి కామెంట్ చేసేయండి. ఓకే, మరి ఇంతలో వ్లాగ్ అయిపోయింది. బాయ్.